Hello everyone, I am Karthik. Welcome to Karthik Techy 11. ఈ వీడియోలో నేను మీకు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ లోకి ఎలాగా ఫైల్స్ ను ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చెప్పబోతున్నాను అనమాట. మనం డైరెక్ట్ మన సిస్టమ్ స్టోరేజ్ ను యాక్సెస్ చేయడానికైతే ఉండదు ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ లోంచి. సో అది ఎలాగనేది క్లియర్ గా మీకు చెప్తాను అనమాట. సో నేను మీకు ఫ్రాంక్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, యూట్యూబ్ లో ఉన్న అన్ని మెథడ్స్ నేను ట్రై చేశాను ఒక రోజంతా టైం వేస్ట్ చేసుకొని కూడా. బట్ ఆ మెథడ్స్ అనేవి నా పీసీకి వర్కౌట్ అనేది కాలేదు ఏ మెథడ్ అనేది. బట్ నేను ఈ వీడియోలో చెప్పబోయే మెథడ్ వచ్చేసి కంపల్సరీ అందరి పీసీలకు వర్కౌట్ అనేది అవుతుంది. బట్ మీ డేటా అనేది కొద్దిగా ఎక్కువగా అయిపోతుంది అనమాట నేను చెప్పబోయే మెథడ్ యూజ్ చేస్తే కనుక మీరు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక అఫీషియల్ మెథడ్ కూడా చూపిస్తాను, బట్ నేను చేసి చూపించలేను ఎందుకంటే నా పీసీలో వర్కౌట్ కాలేదు అది. ఇక్కడ నా దగ్గరలో ఎటువంటి పీసీస్ అనేవి లేవు. ముందుగా నేను మీకు అఫీషియల్ మెథడ్ అనేది చూపిస్తాను అంతే, మీరు కావాలి అంటే ఫాలో అయిపోండి. సో ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మైక్రోసాఫ్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, క్వశ్చన్ అనేది అడిగినారు అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఎలాగ చేసుకోవాలి లోకల్లీ ఫైల్స్ విండోస్ 11 నుంచి WSA లోకి అనేది క్లియర్ గా అయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. బట్ ఈ మెథడ్ అనేది నాకు వర్కౌట్ కాలేదు. సో ఈ మెథడ్ వర్క్ కావాలి అంటే విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ లో మనకు ఐపీ అడ్రస్ అనేది ఉండాలన్నమాట. ఆ ఐపీ అడ్రస్ అనేది నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ లో నాకు ఎక్కడా కనిపించలేదు. నేను ట్రై చేశాను దాన్ని ఎలాగ తీసుకురావాలి అని. సో వీళ్ళు ఇక్కడ ఇమేజెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు కానీ ఇంటర్నెట్ లో చాలా వరకు అవన్నీ వర్కౌట్ కావట్లేదు అనమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ ఆన్సర్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఒకవేళ మీకు అర్థం కాలేదనుకోండి, ఇక్కడ ఇంకా కొద్దిగా స్క్రోల్ చేయండి కిందికి. ఇక్కడ సీ మోర్ కామెంట్స్ మీద క్లిక్ చేసేసానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేసి ఉంటారు. ఇంకా కిందికి వచ్చేసానికి ఇక్కడ కూడా మీకు స్టెప్ బై స్టెప్స్ మెన్షన్ అనేది చేసి ఉంటారు అనమాట. ఇవన్నీ మీరు యూజ్ చేసుకొని ఈ స్టెప్స్ అనేవి ఫాలో అయిపోయి మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫైల్స్. ఒకవేళ ఈ మెథడ్ అనేది వర్క్ కాకపోతే కనుక నేను ఇప్పుడు ఇంకో మెథడ్ చెప్తాను. ఇది 100% అందరికి వర్కౌట్ అనేది అవుతుంది. సో దీనికోసం కంపల్సరీ మీ పీసీలో ప్లే స్టోర్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ ని ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అని ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సింపుల్ గా ప్లే స్టోర్ ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ లో ఏం చేస్తారంటే గూగుల్ డ్రైవ్ టైప్ చేయండి. నేను చెప్పినది కరెక్టే, మీరు విన్నది కూడా కరెక్టే, గూగుల్ డ్రైవ్ అనమాట. సో ఇక్కడ గూగుల్ డ్రైవ్ వచ్చేసి మీరు ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ మెథడ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. మిగిలిన మెథడ్స్ అన్ని నేను ట్రై చేసి నా పీసీకి అయితే వర్కౌట్ కాలేదు. మీ పీసీకి వర్క్ అయితే కనుక ఆ మెథడ్స్ అనేది యూజ్ చేసుకోండి. మీకు ఎటువంటి డేటా అవసరం లేకుండా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చూపించాను కదా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి, ఆ వెబ్సైట్ లో ఉన్న మెథడ్ ను మీరు ఫాలో అయిపోండి ఒకవేళ వర్క్ అవుతాయి కనుక మీ పీసీకి. సో ఇది ఇన్స్టాల్ అయ్యే లోపు ఫైల్స్ అయితే ఓపెన్ చేసి పెడతాను. ఇక్కడ గూగుల్ ఫైల్స్ అనేది నేను డౌన్లోడ్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసి సో ఇక్కడ యాడ్ చేసి నేను చూపిస్తాను మీకు క్లియర్ గా. ఇక్కడ స్టోరేజ్ లో కూడా యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సింపుల్ గా ఇక్కడ ఓపెన్ అనేది చేసేస్తున్నాను. మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయకపోయినా కూడా ఇక్కడ విండోస్ లోకి వెళ్తే కనుక విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు గూగుల్ డ్రైవ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్ యాప్స్ లో కూడా గూగుల్ డ్రైవ్ అనేది మీకు అవైలబుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో ఈ ప్లే స్టోర్ ని క్లోజ్ చేద్దాం ఫస్ట్. సో మీరు ఏదో ఒక గూగుల్ డ్రైవ్ లోకి మీ మొబైల్ ఫోన్ లో ఉన్న ఏదైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అప్లోడ్ అనేది చేయండి. సో ఇమేజెస్ అయితే సింపుల్ ఫ్రెండ్స్, వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటేనే మనకు డేటా అనేది ఎక్కువ కన్స్యూమ్ అయిపోతుంది. ఇక్కడ నా మెయిల్ ఐడి ఆల్రెడీ కనిపిస్తుంది. మీరు ఇంకా వేరే మెయిల్ ఐడిలో డౌన్లోడ్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ అదర్ అకౌంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మెయిల్ ఐడి అనేది ఇక్కడ లాగిన్ చేసుకోండి మీరు. సో ఇక్కడ నేను ఒకటి డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఇక్కడికి యాడ్ అవుతుందా లేదా అనేది. సో మన ఛానల్ లోగోనైతే డౌన్లోడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ సింపుల్ గా దీని మీద క్లిక్ చేసి 3 డాట్స్ మీద ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ అనేది చేసేయండి మీరు. ఇక్కడ నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది డౌన్లోడ్ అనేది. సో ఇప్పుడు ఈ ఫైల్స్ లోకి వెళ్ళి చూద్దాం. డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్స్ లోకి ఇమేజ్ లోకి అయితే రావడం జరిగింది అనమాట. సో 2 చోట్ల ఉన్నది ఒకటే ఇమేజ్. కావాలంటే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా మీరు ఇమేజెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవైనా మీరు ఇలాగ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక ఫైల్ కూడా నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు. సో నా ఇంకో ఛానల్ లోగో కూడా ఇక్కడ డౌన్లోడ్ అనేది చేస్తున్నాను. సో మీరు ఏవైనా డౌన్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ మీకు నచ్చిన ఫైల్స్ అనేవి ఇక్కడ నుంచి ఇలాగ డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు మీరు అప్లోడ్ చేసుకొని. సో మీరు గుర్తుపెట్టుకోండి, డేటా మాత్రం కన్స్యూమ్ చేస్తుంది అనమాట ఈ విధంగా డౌన్లోడ్ చేయాలి అంటే మీరు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డౌన్లోడ్స్ లోకి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ మనకైతే డౌన్లోడ్ అయింది అనమాట. ఇది ఎందుకని ఇలాగ ఫైల్ ఫార్మాట్ లో ఉందంటే కనుక అది కరెక్ట్ ఫైల్ ఫార్మాట్ లో అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను రీనేమ్ చేస్తాను ఒకసారి.
సో ఇక్కడ రీనేమ్ లోకి వెళ్ళి రీనేమ్ అనేది చేస్తాను, ఎందుకనంటే ఆ ఫైల్ ఫార్మాట్ అనేది కరెక్ట్ గా లేదు. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇమేజ్ నేమ్ మాత్రమే ఉందన్నమాట, డాట్ తర్వాత ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి, అది ఉంటేనే ఇక్కడ ఫైల్ అనేది వర్కౌట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నార్మల్ గా అయితే పిఎన్జీ ఇమేజ్ అనమాట. జస్ట్ నేను పిఎన్జీ అనేది ఇక్కడ ఎండింగ్ లో ఇచ్చేసి రీనేమ్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు డౌన్లోడ్ చేస్తాను ఫ్రెండ్ దీన్ని. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఫైల్ ఫార్మాట్ అనేది, అంటే ఫైల్ ఫార్మాట్ అనేది మనకి ఇప్పుడు చేంజ్ అయిపోయి ఉంటుంది, ఇమేజ్ ఫార్మాట్ అనేది మనకు. సో ఇక్కడ చూడొచ్చు మనకు డౌన్లోడ్ అనేది అయిపోయింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇమేజ్ అనేది ఫార్మాట్ లో కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ లో అయితే ఉందన్నమాట. లేదా మీరు ఎక్కడైనా రీనేమ్ అనేది చేసుకోవచ్చు. దీనికి రీనేమ్ అనేది చేసుకుంటే కనుక మీకు నార్మల్ గా ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. నేను చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇదంతా అవసరం లేదు, బట్ మీకు కూడా ఎప్పుడైనా ఉపయోగపడుతుందని నేనైతే చెప్తున్నాను అనమాట దీని గురించి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ఈ ఫైల్ అనేది నేమ్ ఎగ్జిస్ట్ చేసి ఉందని అయితే చెప్తుంది అనమాట. సింపుల్ గా ఇంకో నేమ్ అనేది ఇస్తాను నేను ఇక్కడ. సో ఇక్కడ 2 అని పెట్టాను అనమాట ఫ్రంట్ లో. ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేద్దాం. మనకు ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోయి ఇక్కడ మనకు డైరెక్ట్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఈ ఇమేజ్ అనేది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. సో ఈ విధంగా మీరు ఏవైనా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మీరు అయితే డౌన్లోడ్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఏవైతే డౌన్లోడ్ చేసి ఇక్కడికి యాడ్ అనేది చేస్తూ ఉంటారో అవన్నీ మీ పీసీలో అయితే మీరు యాక్సెస్ చేయడానికి ఆప్షన్ అనేది ఉండదు అనమాట. నేను చూపిస్తాను క్లియర్ గా మీకు ఒకసారి అయితే. ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తున్నాను మన పీసీకి సంబంధించినది. ఇక్కడ డౌన్లోడ్స్ లోకి వెళ్తే కనుక మీకు ఏం ఉండవు ఫ్రెండ్స్, అక్కడ డౌన్లోడ్ అనేది కూడా ఏంటో అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్ గా నా పీసీలో కూడా ఏం డౌన్లోడ్స్ లేవు కాబట్టి ఎంటీగా ఉంది అనమాట. బట్ ఇది వచ్చేసి మనకు సి డ్రైవ్ నే యూజ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ అనేది ఉంది కదా మనకు. ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 130 GB ఫ్రీ అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మన సి డ్రైవ్ మాత్రమే యూజ్ చేస్తుంటుంది. బట్ ఇక్కడ సి డ్రైవ్ లో కూడా మీకు ఎక్కడ కనిపించదు అనమాట. మీరు వెళ్ళి చూద్దాం అనుకుంటే కనుక ఫైల్ యాక్సెస్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు సి డ్రైవ్ స్టోరేజ్ వచ్చి 124 GB అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. సో అక్కడ మనకు 130 GB అని చూపిస్తుంది అనమాట. 130 GB ఏం ఫ్రీగా అయితే ఉండదు, కొద్దిగా మనకు కన్జ్యూమ్ అనేది అయిపోయి ఉంటుంది. ఆల్రెడీ మనం యాప్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా, వీటికి అది కన్జ్యూమ్ అనేది చేసుకొని ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇటువంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఐ విల్ బ్యాక్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ టీవ్ 11. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.